గణపతయే. ఈ రోజున మనం చెప్పుకోబోతూ ఉన్నాము భగవంతుడికి ఏ విధమైనటువంటి పుష్పాలను సమర్పించాలి, భగవంతుణ్ణి ఏ విధమైనటువంటి పువ్వులతో పూజించాలి అని. ఎందుకు అనంటే హిందూ ధర్మంలో ప్రతిదానికి కూడా శాస్త్రీయ వచనం ఉంటుంది. మనం ఇష్టానుసారము యథేచ్ఛగా మనం చేయడానికి వీల్లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్ని నియమాలు ఏమిటండి, ఇన్ని నిబంధనలు ఏమిటండి అని మనం భావించకూడదు. ఒక సువ్యవస్థితమైనటువంటి ఒక ధర్మం కాబట్టి అన్నిటికీ కూడా వందలాది సూత్రాలు ఉంటాయి, వందలాది ఉపదేశాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి. ఆ నియమాలు తెలుసుకొని మనం చక్కగా పాటించామనుకోండి ఫలం ఎక్కువగా ఉంటుంది. తెలిసి కూడా పాటించకపోతే మనకు రావాల్సిన ఫలితం రావడం మానేసి దుష్ఫలితం వస్తుంది. తెలియక పాటించకపోవడం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ 3 విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏమిటి అనంటే తెలిస్తే ఖచ్చితంగా పాటించాలి, కొంతమంది తెలుసుకునైనా పాటించాలి అని శాస్త్రంలో ఉంది. ఒకవేళ తెలియదనుకోండి, అజ్ఞానం చేత మనం ఆ నియమాన్ని పాటించకపోయినా కూడా ఇబ్బంది ఏమీ ఉండదు. తెలిసి పాటించకపోతే మాత్రం దోషం ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటూ ఏ దేవుడికి ఏ పువ్వులతో పూజించరాదు, అలాగే భగవంతుడికి ఏ విధమైనటువంటి పువ్వుల్ని సమర్పించుకోవాలి, ఏ విధమైనటువంటి పువ్వులతో పూజించాలి అని మనం ఒక్కసారి చూద్దాం. మొదటగా నిషేధ వాక్యాలను మనం చూసుకున్నట్లయితే కనుక గణపతికి ఎప్పుడూ కూడా తులసితో పూజ చేయరాదు, గణపతికి తులసిని సమర్పించరాదు. వినాయక చవితి మాత్రం దీనికి మినహాయింపు. వినాయక చవితి రోజు మాత్రమే తులసితో గణపతిని పూజించవచ్చు. ఇక రెండవది మహావిష్ణువును ఎప్పుడూ కూడా అక్షతలతో పూజించరాదు. మహావిష్ణువుని సువాసనలు వచ్చేటటువంటి పువ్వులతో పూజించాలి, లేకపోతే తులసి దళాలతో పూజించాలి. పరమశివుణ్ణి ఎప్పుడూ కూడా మొగలి పువ్వుతో పూజించరాదు. పరమశివుడికి ఇష్టమైనటువంటి గన్నేరు, అలాగే తెల్ల జిల్లేడు మొదలైనటువంటి పువ్వులతో పూజిస్తూ అన్నిటికంటే కూడా ఉత్తమమైనది బిల్వమే. పరమశివుడికి బిల్వమే ఉత్తమమైనది, మహావిష్ణువుకి తులసే ఉత్తమమైనది, తులసే ఇష్టమైనది. అలాగే గణపతికి దూర్వాయుగ్మములు అనగా గరిక అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇక అమ్మవారి విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని ఎప్పుడూ కూడా దూర్వతో పూజించరాదుట, గరికతో పూజించరాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గణపతికి గరిక అంటే ఇష్టము. గరిక అత్యుత్తమమైనది గణపతి పూజకు. ఇతర పువ్వులతో కూడా పూజించవచ్చు, తులసితో మాత్రం పూజించరాదు. అలాగే మహావిష్ణువుకి తులసి అత్యంత ప్రీతిపాత్రమైనది, తులసితో ఎల్లప్పుడూ పూజించవచ్చు. అలాగే ఇతర సువాసనలు కలిగినటువంటి అన్ని పువ్వులతోనూ కూడా పూజించవచ్చు. అన్ని పువ్వులు అంటే శాస్త్రంలో చెప్పినటువంటివి. అవి ఏమిటి అనేది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. కానీ మహావిష్ణువును అక్షతలతో పూజించకూడదు. అలాగే పరమశివుడికి బిల్వం చాలా ఇష్టమైనటువంటిది. బిల్వం పరమశివుడి పూజలో అత్యంత ఉత్తమమైనటువంటిది. అలాగే ఇతర అనేక పువ్వులతో కూడా పరమశివుడిని పూజిస్తూ ఉండవచ్చు, కానీ మొగలి పువ్వుతో మాత్రం ఎప్పుడూ పూజించరాదు. అమ్మవారికి కదంబ పుష్పములు మొదలైనటువంటివి చాలా ప్రీతిపాత్రమైనవి, కానీ ఎప్పుడూ అమ్మవారిని గరికతో పూజించరాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఏ విధమైనటువంటి పువ్వులతో ఆయా దేవతలను పూజించాలి అనంటే కనుక ముందు రోజు కోసుకున్నటువంటి పువ్వులతో ఈ రోజున మనం భగవంతుణ్ణి పూజించరాదు. అపర్యుషిత నిశ్చిద్రైహి అని అన్నారు. అపర్యుషితము అనంటే కనుక అదే ఇందాక చెప్పినట్లుగా మీరు ముందు రోజు సాయంత్రం కోసి రాత్రంతా కూడా ఇంట్లో పెట్టుకుని లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉదయం ఆ పువ్వులతో భగవంతుణ్ణి పూజించరాదు. అదేమిటండి, మరి మనం కొనుక్కున్నటువంటి పువ్వులు అలాగే ఉంటాయి కదా, మీరు కొనుక్కుని తెచ్చుకున్నటువంటి పువ్వులు నిన్న కొనుక్కుంటారు, రేపు పూజనగా ఈరోజు కొనుక్కుని తెచ్చుకుంటూ ఉంటాము, వాటితో పూజించవచ్చా అనంటే కనుక కొన్న పువ్వులు వేరు. మీకు కోసుకోవడానికి అవకాశం లేదనుకోండి, ఎక్కడా కూడా మనకు దగ్గరలో చెట్లు లేవు, మనం పెంచుకోవటం లేదు, లేదా జాగా లేదు. పట్టణాల్లో ఉండే వాళ్లకు తులసి మొక్క పెట్టుకోవడానికే జాగా ఉండదు. ఇంకా అలాంటప్పుడు పువ్వుల మొక్కలు పెట్టుకోవడానికి జాగా ఎక్కడ ఉంటుందండి అని అంటే కనుక వాస్తవమే ఇది. అలాంటి వారంతా కూడా పువ్వులను కొనుక్కుంటారు. కొనుక్కోవడం కూడా దోషం కాదు, కొన్న పువ్వులు పూజ చేయడం కూడా దోషం కాదు. కాకపోతే ఇక్కడే ఒక ధర్మ సూక్ష్మం ఉంటుంది. ధర్మార్జిత ధనక్రీతై యః కుర్యాత్ కేశవార్చనం న పర్యుషిత దోషోస్తి మాలాకార గృహేషు చ అని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఒకవేళ మీరు పువ్వులు కొన్న పక్షంలో మీరు ధర్మంగా ఆర్జించినటువంటి సొమ్ముతో మాత్రమే కొనాలి అని చెబుతూ ఉన్నారు. ఎందుకు అనంటే మనం సంపాదించేటటువంటి ద్రవ్యం ధర్మబద్ధమైనదై ఉండాలి.
చాలామంది సమాజంలో మనం చూస్తూ ఉంటాము, ధర్మ విరుద్ధంగా అన్యాయంగా సంపాదించినటువంటి సంపద, ధనము ఉంటుంది. దానితో కనుక మనం పువ్వులను కొని భగవంతుడిని పూజిస్తే మాత్రం చెల్లదు, అది దోషం. అలా కాకుండా భగవంతుడి పూజకు ఉపయోగించేటటువంటి పువ్వులు కొనడానికి స్వచ్ఛమైనటువంటి డబ్బునే వాడాలి. అలా కొనుక్కున్నప్పుడు పర్యూషిత దోషం ఉండదు. అంటే ముందు రోజు కొనుక్కుని మీరు ఈరోజు పూజించినా కూడా కొన్న పువ్వులకు దోషం ఉండదు. ఆ కొన్న పువ్వులు న్యాయ సముపార్జితం అయి ఉండాలి. అయితే కోసిన పువ్వులకు మాత్రం మనం వెళ్ళి చెట్లకు కోసుకునే పువ్వులు ఉంటాయి చూసారా, అవి మాత్రం ముందు రోజు సాయంత్రంవి అయి ఉండకూడదు. ఏ రోజుకు ఆ రోజే కోసుకోవాలి, ఆ రోజే భగవంతుడిని పూజించేయాలి. కోసుకొని తెచ్చిన తర్వాత కూడా నీటితో ప్రోక్షణ చేయాలి, పువ్వులను నేరుగా పూజించకూడదు. అలాగే చెట్ల నుండి కిందకు రాలి పడ్డటువంటి వాటితో కూడా మనం భగవంతుణ్ణి పూజించరాదు. అలాగే పురుగు పట్టినటువంటి పువ్వుల్ని కూడా పూజించరాదు. బురద అంటినవి కానీ, అలాగే ఇంకా విడవకుండా మొగ్గలాగానే ఉన్నటువంటి వాటితో కూడా మనం భగవంతుణ్ణి పూజించకూడదు. అలాగే పూజాదుల్లో వాడేటటువంటి పళ్ళు కూడా పూర్తిగా పండనివి తెచ్చి భగవంతుడికి నైవేద్యం చేయకూడదు. పూర్తిగా పండి ఉన్నాయా లేదా అని మనం చూసుకోవాలి. ఒకసారి వాడినటువంటి పువ్వులు మళ్ళీ భగవంతుడి పూజకు వాడరాదు. ఇది చాలామందికి తెలుసు, అయినప్పటికీ కూడా ఉన్నది కాబట్టి మనం చెబుతూ ఉన్నాం, శాస్త్రంలో ఉన్నది కాబట్టి. ఏ పువ్వు అయినప్పటికీ కూడా ఒకసారి భగవంతుడి పూజకు వినియోగించిన తర్వాత మళ్ళీ రెండవసారి వాటినే తీసి వాడకూడదు. కాకపోతే ఈ యొక్క నియమం ఏదైతే ఉందో ఇది తులసీ దళాలకు కానీ, అలాగే బిల్వ దళాలకు కానీ వర్తించదు. బిల్వ దళాలు ఒకసారి మనం శివుణ్ణి పూజించిన తరువాత అవి తీసి మళ్ళీ కడుక్కుని మళ్ళీ పూజించవచ్చు. ఆ విధంగా బిల్వ దళాలు 11 సార్లు వాడవచ్చు. తులసీ దళాలు అదే విధంగా 3 సార్లు వాడవచ్చు. ఈ రెండిటికీ కూడా నిర్మాల్య దోషం ఉండదు. తులసి 3 సార్లు వాడచ్చు, బిల్వం మాత్రం 11 సార్లు వాడవచ్చు. ఇక తులసీ దళాలు కోసేటప్పుడు ఆదివారము, మంగళవారము, శుక్రవారము కోయకూడదు. మొత్తం 7 రోజుల్లో, అంటే వారంలో ఉన్నటువంటి 7 రోజుల్లో ఈ 3 రోజులు మాత్రమే తులసీ దళాలు కోయకూడదు. అలాగే తిథుల్లో చూసుకున్నట్లయితే పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, అలాగే సంక్రాంతి. సంక్రాంతి అని అంటే 12 నెలలు 12 సంక్రాంతులు ఉంటాయి. ఆ విధంగా 12 సంక్రాంతుల్లోనూ కూడా తులసీ దళాలు కోయకూడదు. పౌర్ణమి నాడు కోయకూడదు, అమావాస్య నాడు కోయకూడదు, ద్వాదశిని విడిచిపెట్టాలి పూర్తిగాను. కావున తులసీ దళాలు కోయకూడనటువంటి రోజులు ఏమిటి అని అంటే మొత్తం 4 తిథులు, 3 వారాలు, 12 సంక్రాంతులు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతేకాక వివిధ అశౌచాలు ఉన్నప్పుడు, అంటే జాతా శౌచం కావచ్చు, మృతా శౌచం కావచ్చు, అలాగే ఇంట్లోకి రాని రోజుల్లోనూ ఎలాగో ముట్టుకోరనుకోండి, అయినప్పటికీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం మనము. జాతా శౌచము అని అంటే ఇంట్లో ఎవరైనా కొత్తగా ఒక బిడ్డ జన్మించినప్పుడు వచ్చేటటువంటి అశౌచానికి జాతా శౌచం అని పేరు, పురిటి మైల అంటాం. అలాగే ఎవరైనా మరణించినప్పుడు వచ్చేటటువంటి అశౌచానికి మైల వస్తుంది చూసారా, దానికి మృతాశౌచము అని పేరు. ఆ సందర్భాల్లో కూడా తులసిని కోయకూడదు. ఈ విధంగా వివిధ మైలలు వచ్చినప్పుడు కూడా తులసీ దళాలను కోయకూడదు. ఆదివారం పూట గరిక కోయకూడదుట. బిల్వ దళాలు బుధవారము మరియు శనివారం మాత్రమే కోయాలి, మిగిలిన వారాల్లో కోయకూడదు. చవితి, అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య ఈ 5 రోజుల్లోనూ కూడా బిల్వదళాలు కోయరాదు. కార్తీక మాసంలో ఉసిరి పత్రాలు కోయకూడదు. తులసీ దళాలను ఆడవారు ఎప్పుడూ కోయకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంతసేపు మనం తులసీ దళాల గురించి చెప్పుకున్నటువంటి నియమాలన్నీ కూడా మగవారు తులసీ దళాలు కోయడానికి మాత్రమే. ఆడవారు మాత్రం తులసీ దళాలు ఎప్పుడూ కోయకూడదు. మగవారు కోసి తీసుకొని రావాలి, వాటితో ఆడవారు పూజించాలి. ఈ విధంగా భగవంతుడికి ఏ విధమైనటువంటి పువ్వులతో పూజ చేయాలి, ఏ విధమైనటువంటి దళాలతో చేయాలి, ఎప్పుడు కోయాలి, ఎవరు కోయాలి అనే అంశాలను మనం ఇప్పుడు చెప్పుకున్నాము. వీటికి సంబంధించి మీకు ఉన్నటువంటి ప్రతి సందేహాన్ని కూడా వ్యాఖ్య రూపంలో తెలియజేయండి. స్వస్తి.